ఇందులో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం. ఈరోజు ఆధ్యాత్మిక నగరం మత సామరస్యానికి ప్రతీకైనటువంటి తిరుపతి మహానగరంలో ముస్లిం సోదరులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక ఈ సందర్భంగా రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక తరఫున భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 150 కోట్ల భారతీయ సోదరులు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఆయన శాంతి కరుణ సకల శుభాలు మనందరి మీద కురవాలని, భారతదేశం మరింత ముందుకు వెళ్లి అభివృద్ధి పదంలో ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి వక్ఫ్ సవరణ బిల్లుకు ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మత ప్రాతిపదికన ఈ దేశ మూలవాసులైనటువంటి ముస్లింలను మనుగడకే ప్రశ్నార్థకంగా మార్చే ఉద్దేశంతో తెచ్చినటువంటి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలను ధరించి కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ముస్లిం సోదరులు తమ యొక్క శాంతియుత నిరసనను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన ముస్లిం సామాజిక వర్గం కాబట్టి ఈరోజు ఆపదలో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తెచ్చిందో దాన్ని మీరు వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి ముస్లింల పక్షాన నిలబడాలని నేను మీకు డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ దేశంలో సర్వమత సమ్మేళనం, సంస్కృతి సాంప్రదాయాల భిన్నత్వంలో ఏకత్వం కలగలిసినటువంటి దేశం మన భారతదేశం. ఇక్కడ కులం మతం ప్రాంతం వర్గం లేకుండా మనమందరూ కూడా సోదరభావంతో వెళ్తున్నటువంటి తరుణంలో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఇటువంటి నల్ల చట్టాలను తేవడం చాలా అభ్యంతరకరం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ యొక్క నిరంకుశ వైఖరిని విననాడి ఏదైతే మత ప్రాతిపదికన ఏదైతే ఈ నల్ల చట్టం ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చిందో దాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో దీన్ని యావత్ ముస్లిం సమాజమే కాకుండా యావత్ భారతీయ పౌరులందరూ కూడా ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకుని వెళ్తారనేసి నేను తెలియజేస్తాను. నా పేరు జాఫర్ పులి, ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని, మీ సోదరుడు.